మరి ఏదీ ఎరుగము అని మనము నిశ్చయించుకోవాలి. తప్పుడు సిద్ధాంతాలు మనుష్యులను ఆకర్షిస్తాయి. మనలను ప్రేమించి మన కొరకై తనను తాను అప్పగించుకున్న క్రీస్తు నుండి మనలను ఎవ్వరూ వేరుపరచజాలరు. అపొస్తలుడైన పౌలుతో కలిసి ఈ విశ్వాస ప్రమాణాన్ని మనము చెప్పుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవ్వడు? శ్రమయైనా, బాధయైనా, హింసయైనా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైనా మనలను ఎడబాపుతాయా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవునవి అయినా, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాము. ప్రియ సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 7వ వచనం మరొకసారి పరిశీలించండి. జ్ఞానము లేని వారి మధ్య, యువకుల మధ్య బుద్ధిలేని పొడుచువాడు, ఇతనికి జీవిత గమ్యమేదో తెలియదు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. అన్ని ఎటో తీసుకువెళ్తుంది. ఆమె కపటము గల స్త్రీ, మోసగత్తె, తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఏమి ఆటంకమూ లేదు, ఎవ్వరూ చూడ్డం లేదు అని బుకాయిస్తుంది. లాలన మాటలు, ఇచ్చకపు కబుర్లు చెప్తుంది. అతడు ఆమె వలలో చిక్కుకుంటాడు. సోదరుడా, సోదరి, దేవుని వాక్యము నీ హృదయపు పలక మీద రాయబడి ఉండాలి. శోధనను పసికట్టాలి. శోధన స్థలం నుండి పారిపోవాలి. దారి తప్పకూడదు. మనస్సు తొలగకూడదు. అది నిన్ను గాయపరుస్తుంది. అది పాతాళ మార్గం. మొదట నీ మనస్సును పదిలపరుచుకోవాలి. చెడ్డ పుస్తకాలు చదవకూడదు. చెడు దృశ్యాలను, బొమ్మలను చూడకూడదు. చెడు సహవాసాలు పట్టకూడదు. క్షణికమైన తృప్తిని ఆశించకూడదు. మహోజ్వలమైన భవిష్యత్తు ముందున్నది. దానిని నిదానించి చూడాలి. ఒక్క పూట తిండి కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తెగనమ్ముకున్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, శోధనలను జయించిన వారు ధన్యులు. శోధించబడడం పాపం కాదు, ఆ శోధనకు లొంగడం పాపం. మన చర్యలన్నిటి విషయమై దేవునికి లెక్క అప్పగించాలి. తల్లిదండ్రులారా, పిల్లలను మీరెలా పెంచుతున్నారు? వారు యువదశలో ఉండగానే వారికి ఆధ్యాత్మిక బాధ్యతలు నేర్పాలి. పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ సంగతి యువతీ యువకులు సరిగా అర్థం చేసుకోవాలి. సంసోను ఎంతో బలముగల యువకుడు, గాని పాపం అతని బలాన్ని హరించివేసింది. అతని చూపు పోయింది, వెలుగు పోయింది, బలము పోయింది. దీనికంతటికీ కారణం పాపమే. చివరికి అతడు ఫిలిష్తీయుల చేతి క్రింద బానిస అయిపోయాడు. కొంతకాలం తరువాత తన తప్పు గ్రహించాడు. పశ్చాత్తప్తుడయ్యాడు. దేవుడతన్ని క్షమించాడు. తిరిగి అతనికి మహాబలం వచ్చేసింది. కాని కంటి చూపు రాలేదు. అతడు పోగొట్టుకున్న స్వేచ్ఛ తిరిగి అతడు పొందలేదు. శత్రువులతో పాటు అతడు కూడా హతుడైపోయాడు. దేవాలయం కూలి అందరి మీద పడింది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? పాపం వల్ల వచ్చే ఫలితాలు విషాదకరమైనవి. ఘోరమైన పాపం చేసిన వ్యక్తి మారు మనస్సు పొందినా, దేవుడు క్షమించినా, పాపం చేయకముందున్న స్థితి పూర్తిగా రాకపోవచ్చు. దేవుని నియమాన్ని